అంజన పట్టణ వాసులారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల సమయంలో మేమందరం ఈ విధంగా పాటలు పాడుతూ దేవుని మాటలు తెలియజేస్తూ రావడానికి గల కారణం మీ అందరికీ యేసు ప్రభు గురించి కొన్ని మాటలు తెలియజేయడానికి. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అన్న సత్యాన్ని చాలామందికి తెలిసిన, చాలామంది అనుమానంతో దాన్ని పాటిస్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభు వారి లోకానికి రావడానికి గల కారణం పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారన్న మాట అది సత్యమైనది. భూలోకమంతా పాపంతో నిండి ఉన్నది, అందులో నివసించే వారు కూడా పాపంలో ఉన్నారు. నేను పాపం చేయలేదు, నేను ఏ చీమకు కూడా హాని చేయలేదని భ్రమించే చాలామంది వారు తెలియకుండానే పాపంలో జీవిస్తూ ఉన్నారు. మన జన్మే పాపం, తల్లిదండ్రుల కలయికతో మనం పుట్టాం, మనందరం పాపంలోనే ఉన్నాం. కనుక ఇటు పాప స్థితి నుంచి, అది జన్మ పాపం, కర్మ పాపం, మనం వ్యక్తిగతంగా మనం చేసే ప్రతి బలహీనత కూడా కర్మ పాపం. కనుక జన్మ పాపం, కర్మ పాపాలు పోవాలి అంటే అది పరిశుద్ధుడైన పాపం లేని రక్తం ద్వారానే అది జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడను ఎవరి దగ్గరను పరిశుద్ధమైన పాపం లేని రక్తం లేదు, కానీ ఒక యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే పాపం లేని పరిశుద్ధమైన రక్తం ఉంది. ఒక పాపిని రక్షించడానికి, పాపిని కడగడానికి పాపం లేని రక్తం అవసరం. వాక్యం సెలవిస్తూ ఉంది, మేకల రక్తము, కోడెల రక్తము మనిషిని పరిశుద్ధంగా మార్చవు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే, అనగా పాపము లేని నిర్దోషమైన నిష్కళంకమైన ఆయన పరిశుద్ధ రక్తాన్ని ప్రతి పాపికి అవసరమని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కనుక పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అన్నది సత్యం. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపపు బలహీనతల్లో ఉన్నా, ఏ పాపపు పాశాలలో కూరుకుపోయినా, ఏ పాపపు వ్యసనాలను జోగాడుతూ ఉన్నా, యేసుక్రీస్తు వారి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు యందు నీ విశ్వాసం ఉంచి ఆయన మాటలను నమ్మి నీ పాపాన్ని నువ్వు వదులుకోగలిగితే, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే యేసుక్రీస్తు వారి ఈ లోకానికి నీ కొరకే వచ్చాడని అర్థం. అది ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం రావడానికి గల కారణం మనందరినీ పాపపు స్థితి నుంచి రక్షించి పరలోకంలో ఆయన ఉండే స్థలంలో మనందరిని చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక నేను పాపం చేయలేదు, నేను పాపిని కాదనుకుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటూ ఉన్నావు. కనుక మనం జన్మే పాపం, కనుక ఆ పాప స్థితి నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నువ్వు ఎవరివైనా సరే, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అందరి కొరకు జన్మించాడు, అందరూ ఆయనకు కావాలి, అందరూ ఆయనకు కావాలి. కనుక నువ్వెవరివైనా నీ స్థితి నువ్వు వదులుకోగలిగి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు నీ పాప స్థితిని విడిచిపెట్టి పాపకి మోక్షాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుక ఈ మాటలు వింటున్నా నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా, నీ హృదయంలో యేసు ప్రభువుకు స్థానం ఇస్తే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు, నీ హృదయంలో రారాజుగా ఉంటాడు, నీకు ఉన్నతమైన స్థితి కలిగిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, జీవాధిపతి, మీ పాదాలకి స్తోత్రాలు. విడిచిన చిన్న మాటలు బట్టి స్తోత్రాలు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారన్న మాట అయ్యా మేము అనేకులకు ప్రకటిస్తూ ఉన్నాం. అవును మా తండ్రి, పాపములు నశించిపోతూ ఉన్న, పాపంలో జోగారుతూ ఉన్న అనేక మంది బలహీనులను పాపలను రక్షించడానికి మీ లోకానికి వచ్చారు. మాకిచ్చిన రక్షణ, మాకిచ్చినట్టు గొప్ప భాగ్యం అనేక మంది మా ఎదుట నశించిపోతూ ఉన్నారు, అనేక మంది పాపంలో ఉన్నారు. అట్టి స్థితి నుంచి బిడ్డలను మరలించమని ప్రార్థిస్తూ యేసు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.